పాయసాన్నము కన్నను పాలకన్న, జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా, కమ్మనైనట్టి నా భాష అమ్మ భాష, తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష. నమస్కారం, పద్యపరిమళం ఛానల్కి స్వాగతం. మిత్రులారా, ఈరోజు ఈ వీడియోలో గుర్రం జాషువా గారు రాసిన ముంతాజ్ మహల్ కావ్యంలోని కొన్ని పద్యాలను సరళ వ్యాఖ్యతో అందించే ప్రయత్నం చేస్తున్నాను. ముంతాజ్ మహల్ కావ్యంను దృశ్యరూపం చేయుటకు ఆర్థిక సహాయమును అందించిన శ్రీమతి శ్రీ కదిరే వైజయంతి విక్రమ్ రెడ్డి గార్లకు కృతజ్ఞతా అభివందనములు. నా సాహితీ ప్రస్థానంలో ఆర్థికంగా హార్దికంగా నన్ను వెన్నంటి ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. అగ్రజారుణ రక్త పంకాంకితమగు పాణియుగమున అల్లాను ప్రస్తుతించే, అమ్మహాహత్య తనదిగాదన్నయట్లు సన్నుతులనంది దైవంబు మిన్నకుండే. ఔరంగజేబు తన అన్నలను చంపి వారి రక్తంతో తడిసిన ఆ చేతులతో అల్లాను పూజించాడు. ఆ హత్యకు తనకు సంబంధం లేదన్నట్లుగా అల్లా కూడా అతని పూజలను స్వీకరించాడు. అతని ముత్తాత సుతునకై అసువులొసగి, అతడు తండ్రిని బట్టి బంధితుని చేసే, తాత సౌమ్యుడు మనుమడు దండమూర్తి, గుణములకు వంగడంబు కారణముగాదు. ఔరంగజేబు ముత్తాత తన కొడుకు కోసం ప్రాణాలు అర్పించాడు. ఔరంగజేబు మాత్రం తండ్రిని జైలులో బంధించాడు. తాత సౌమ్యుడు, మనుమడు దుర్మార్గుడు, గుణాలకు వంశం కారణం కాదు కదా. జనకుండు భోగి కూరిమి తనయుండు విరాగి, భిన్నతత్వంబుల నెట్లొనగూడి రొక్కో, తండ్రియు తనయుడు విధి చిన్న కొంటెతనమునరించెన్. షాజహాన్ భోగములను కోరుకునేవాడు, ఔరంగజేబు భోగములపై ఆసక్తి లేనివాడు. ఇద్దరివి వేరువేరు గుణములు. వీరిద్దరూ తండ్రి కొడుకులెట్లయ్యారో విధి చేసిన కొంటెతనమంటే ఇదే కదా. కళలు కళదప్పే దేవళములు మూలంబడియే, హిందూ ముస్లిములలో తలసూపే భేదభావము, తల పన్నుదయించే శాంతి తల క్రిందయ్యన్. ఔరంగజేబు పాలనలో కళలను పోషించేవారు లేక కళలు కళ్ళదప్పినాయి. హిందూ ముస్లింలలో భేదభావములు ఏర్పడినవి, జుట్టు పన్ను ఏర్పడింది, శాంతి కరువైనది. అతడు ఖురాను వ్రాసి ధనమార్జన చేయుచు, కష్టజీవి అయి బ్రతుకుచు, నేలపై తనువు వాల్చుచు, రాజ్యము చేయుచుండెన్ అంచితముగా భక్తి తత్పరత స్వీయ మతోద్ధరణైక దీక్ష, శుష్కిత తనుడై సతంబుపవసించుచు, రాచ ఫకీరు పోలికన్. ఔరంగజేబు ఖురాన్ రాసి దాన్ని అమ్మి డబ్బు సంపాదిస్తూ బ్రతికాడు. నేలపై పడుకునేవాడు. భక్తితో తన మతాన్ని అభివృద్ధి చేస్తూ రాజ్యపాలన చేసేవాడు. రాజైనప్పటికీ కూడా ఎప్పుడూ ఉపవాసం చేస్తూ బక్కచిక్కిన శరీరంతో ఉండేవాడు. గుడి గుడి సేవింపడు పాల్పడడు మజాసేయు మత్తు వస్తువులకున్, అయ్యొడయడు పరికింపడు పెరపడంతు కల నెరపున్ ఏకపత్నీ వ్రతమున్, నెరపున్ ఏకపత్నీ వ్రతమున్. షాజహాన్ ప్రతి గుడిలోనూ సేవలు చేసేవాడు కాదు, మత్తు వస్తువులను తీసుకునేవాడు కాదు, పరస్త్రీలను చూసేవాడు కాదు, ఏకపత్నీ వ్రతాన్ని పాటించేవాడు. చక్కాడెన్ విమతస్థులన్ కరకుటీర్షాస్వాంతుడై, నిప్పులన్ గ్రక్కెన్ కాఫరులంచు హైందవులపై కల్పించే నానా వ్యధల్, మక్కా యాత్రికులందనించే విలసన్ మాణిక్య భిక్షాప్లుతిన్, చిక్కేయౌ తలతిక్క భక్తి కథనన్ నిత్యంబు మర్త్యాళికిన్. హిందువులను తన మతమును అనుసరించని వారిని నరికివేసేవాడు. మక్కా యాత్రికులకు కావలసిన సంపదలిచ్చి తృప్తిపరచేవాడు. అల్లా మీద అతనికున్న భక్తి ఇతర మతస్థులకు చిక్కులు తెచ్చింది.
తనకుంబట్టిన పిచ్చి నల్వురకు రుద్దంజూచు వద్దన్నయాతని నిందించి శపించిపోవు పరమార్థం బిల్ల సాధించి తెచ్చిన వానింబలె విర్రవీగు భువన శ్రేయో భరంబంతయున్ తన నెత్తిన్ పడినట్టు దుఃఖపడున్ ఆత్మన్ భక్తుడు ద్రేకియై. తనకు పట్టిన పిచ్చి నలుగురికి రుద్దే ప్రయత్నం చేసేవాడు, వద్దన్న వారిని నిందించి శపించేవాడు, తానేదో పరమార్థం సాధించిన వాని వలె విర్రవీగేవాడు. లోకాలను కాపాడే బాధ్యతంతా తన మీదే ఉన్నట్లుగా దుఃఖించేవాడు. సకల లోకమునకు సంతోషకరమైన మధురమైన తాజమహలు హొయలు పాదుషాహ మనసు వలపింపలేదయ్యే బత్తితోడ కళకు పొత్తులేదు. లోకమంతటికీ నచ్చిన తాజ్మహల్ ఔరంగజేబు మనసును ఆకర్షించలేదు. భక్తికి కళతో సంబంధం లేదు. మనుజులకు నెల్ల దైవంబు మహితుడనెడు గౌరవార్ధంబుగల అలంఘీరు బిరుదు దాల్చెన్ ఔరంగజీబుడు దండలీల నృపతి వలెనన్న బిరుదులకేమి కొదువా. మనుషులందరికంటే దేవుడు గొప్పవాడు అనే అర్థం కలిగిన అలంఘీరు అనే బిరుదు తీసుకున్నాడు. రాజు కావాలనుకుంటే బిరుదులకేం కొదవా. అతని పేరు విన్న నఖిల భారత భూమి దద్దరిల్లి కంట తడి వహించు అతని గుండెలోన ననయంబు నినదించు ఘన శివాజీవాజి కరకుహేష. ఔరంగజేబు పేరు వింటే భారతదేశమంతా కన్నీరు పెట్టేది. కానీ ఔరంగజేబుకు మాత్రం శివాజీ గుర్రాల ప్రతిధ్వని అతని గుండెల్లో మారుమ్రోగేది. కట్టెదుటన్ మహోజ్వలముగా వెలుగొందుచు తాజిమాలుచు పట్టుచు నూరడింపన్ అలబంధన గేహమునందు వృద్ధ సమ్రాట్టు మహేంద్ర తుల్యుడవురంగుని కూరిమి తండ్రి కాలమున్ నెట్టుచునుండే జీవములు నిల్చిన పీనుగువోలె దీనుడై. కళ్ళెదుట తాజ్మహల్ కనిపిస్తూ కొంత ఊరట కలిగిస్తూ ఉండగా దేవేంద్రునితో సమానమైన షాజహాన్ జైలులో జీవచ్ఛవంలాగా ఉన్నాడు. ఎండగా సెడుధారుని మండలమున కలికమునకైన పగవాడుగానరాని చక్రవర్తికి తనయుండ శత్రువయ్యే విధి విరోధింపజరుగని వింతగలదే. శత్రువులే లేని షాజహాన్ రాజుకు సొంత కొడుకే శత్రువయ్యాడు. విధి తలుచుకుంటే జరగని వింత ఏదైనా ఉందా. ఏడేడుల్ చెరసాలలో నవసి రాజు ఈ లోకముంబాసి పూబోడిన్ ప్రేయసి జూడపోయే దివికిన్ ముంటాజి గోరీకడన్ జోడింపంబడే షాజహాను తనువున్ సృక్యన్ మొగల్ పీఠభూమిట్లేడుల్ పై కొనుచున్న టాజి నిలిచన్ స్మృత్యంకమై నేటికిన్. షాజహాన్ 7 సంవత్సరాలు జైలులో మగ్గి చనిపోయాడు. అతని సమాధిని ముంతాజ్ సమాధి దగ్గరనే ఉంచినారు. కొంతకాలానికి మొఘల్ సామ్రాజ్యం పతనమయ్యింది. కానీ తాజ్మహల్ మాత్రం ఇప్పటికీ నిలిచి ఉంది. ఇరువురు నొక్క చోటన శయించిరి తాజ్మహాలు నీడలందిరువురు విస్మరించిరి తరేతర పూర్వకథానకంబులై ఇరువురి కీర్తిమూర్తులు మహీవలయంబును హెచ్చరించుచున్ మరువక వారి నిశ్చల సమాధుల మీద నమాజు చేసెడిన్. షాజహాన్ ముంతాజ్లు తాజ్మహల్ నీడలో శయనించారు. ఇంతకుముందు జరిగిన అనేక విషాద సంఘటనలను మరచిపోయారు. ఇద్దరి కీర్తిమూర్తులు మాత్రం ఈ లోకాన్ని మరచిపోలేదు. వారి సమాధుల మీద ప్రార్థనలు కొనసాగుతున్నాయి. రాణి విడిచిపోయే రాజునుంటరి చేసి రాజు విడిచిపోయే రాజ్యరమను రాజ్యరమయు విడిచే రాజుల పెక్కండ్ర తాజి విడువలేదు రాజసంబు. రాజును ఒంటరిగా వదిలి రాణి వెళ్ళిపోయింది. రాజ్యలక్ష్మిని విడిచి రాజు వెళ్ళిపోయాడు. రాజ్యలక్ష్మి కూడా ఎంతోమంది రాజులను విడిచిపోయింది. తాజ్మహల్ మాత్రం తన రాజసమును విడిచిపెట్టలేదు.